కుటుంబాన్ని నా వేడుకలలో తల్లి పెద్దవాడ కనకదుర్గ వారిని తీరబద్ధుడు ఎప్పుడో కాపాడు రక్షించగాక వాసుదేవా. చూసారమ్మా, చిన్నలకు పెద్దలకు, అక్క చెల్లెళ్ళకు, అన్నా తమ్ముళ్లకు మీ అందరూ కూడా భగవంతుడి మీద భక్తి ఉంచి ఒక్కసారి అందరూ కూడా ఏకాంతంగా గోవిందనామం చెయ్యాలి. ఇవాళ మన వెంకట బాబు పసుపుయాగంలో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఏకాంతంగా గోవిందనామం చెయ్యాలి. గోవిందా సింహ చక్రాల దచ్చోదారా పరానంద భోగే మానవుడు జామరాత మాల్చమ్మ తల్లికి దైవాన్ని భగవంతుని భజించాం. ఇప్పుడు మనం చేసుకునేది మనకి విద్యాదానం నేర్పిన గురువు గారి పేరును వచ్చింది. ఏమైంది బుద్ధి విద్య అన్నారు. ఈ కథ ఎక్కడ పుట్టిందో, ఈ కథను కవి చేసిన మహానీయులు ఎవరో తెలియాలి. చాలా మంది చుట్టాలు ఉన్నారు మనకు ఆంధ్రిక వాస్తవులు కట్టానే అందరికి తెలియపరచాలి. అది అవును ఈ ఎల్లన్న మహానీయులు. రైళ్లు కానీ రిక్షాలు కానీ పుట్టబడని రోజుల్లో వాటర్ స్పీడ్ లేని టైంలో కాలినడని ఏడోపురత వెళ్ళి కంటితో చూసి నోటితోకొచ్చిన కథ. ఇది ఒక రామాయణంలా కానీ ఒక గ్రంథాల్లో కానీ ఎక్కడ ఉండదు, ఏ పుస్తకంలోని కూడా లేదు. అందుకు చేత ఈ సేవ ఎవరికి వచ్చినట్టు వారు పాడుకుంటా బాబుచ్చండి. కాటయ్య కామెంగా చూసింది ఏమిటండి, ఏడోపురత అనే పల్లకి వెళ్తుంటే పల్లకి కూడా పల్లకి ముందు కాగడాలు వెళతాయి. 5 చక్రాల కాగడాతో తిరిగిస్తా ఉంటారు స్వామికి. అందుకు చేత ఇది భగవంతుడికి జ్యోతన్నా కాగడ గిరగడా తిప్పారు వందట్లు అనుకోవచ్చు. దేవుడు కూడా పల్లకి కూడా కాగడ వెళ్తే ఆ ఎలుక్కి మన కలుగుతాయో అలాగే కాగడా అంతా అంత మోక్షం అంట. ఒంటి మీద అగ్గు పట్టేటట్టు అనుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న గ్రహాలు శనీశ్వరుడు అంటే ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఒంటి మీద ఉన్న శనీశ్వరుడు తొలగిపోతాడని ఆనాడు చిక్కాల కాట గారు ఒంటి మీద అగ్గు పెట్టాడు. చూసారు కొంతమంది ఈ మధ్యలో ఒంటి మీద అగ్గు పట్టకుండా సేవ చేయించుకున్నామంటే మన మొక్కుబడే తీరుదన్నారు. చూసారండి అందుకు చేత చిక్కాల కాటగారు కామే గారు శక్తి పాతి వెళ్ళిపోయారు. ఆ కాయలు కోసుకుంటూ ఎన్నందరూ కళాకారులే అమ్ముకుంటూ బతుకుతున్నారు. ఈనాడు ఎలా గ్రామంలో ఉండేవారు పూర్వం. ఈ రోజున ఏ ఊరు కావాలే ఉన్నారు, ఎక్కడికి అక్కడే ఉన్నారు. కానీ నాకు విద్యాదానం నేర్పిన గురువు గారు ఆయన ఎవరండి, ఆయన ఎలా గ్రామే పేరు